గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్లో దొంగతనాలు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున వింటున్నాం. అది మామూలుగా కూడా కాదు. రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ముందేమో ఈ శివారు ప్రాంతాలు ఎట్లుంటుండే అంటే అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు అన్నట్టు ఉంటుండే. అది కాదు. ఇప్పుడు ఇళ్లకు తాళాలు ఉన్నాయా లేదా వాటిని చూసి, లేకపోతే ఇంట్లో మనుషులు ఎవరుంటున్నారు ఏంటి వాళ్ళని చూసి వీళ్ళు దొంగతనానికి పాల్పడితే వాళ్ళు డిఫెండ్ చేయగలుగుతారా అనేది ఇంకోటి. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకంగా మలక్పేట్ అంటేనే ఎంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతమో మనకు తెలుసు. అట్లాంటి ప్రాంతంలో ఒక ఇళ్ళుని టార్గెట్ చేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. వాళ్ళు ఎవరు ఏంటి అని ట్రేస్ చేసినప్పుడు పోలీసులకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఈ నేపాలీ గ్యాంగ్లే, నేపాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే చాలా మట్టుకి ఈ దొంగతనాల కేసులలో వాళ్ళే ఎక్కువగా పట్టుబడుతున్నారట. సో ఈ నేపాలీలు ఎవరైతే బతకడానికి మన దగ్గర వస్తున్నారో వాళ్ళు ఏకంగా ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఒక ఇంట్లో జాయిన్ అవుతారు. అంటే వాచ్మెన్ లాగానో లేకపోతే పనుల లాగానో జాయిన్ అవుతారు. మంచిగా ఉంటారు. ఓనర్లని పూర్తిగా ఎట్లా అంటే నమ్మకస్తుడులాగా మంచిగా వాళ్ళని మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత నమ్మకం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అన్నీ చూసుకుంటారు. ఇంట్లో ఏమేమి ఉండొచ్చు, ఎంత దొరకచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఒక మంచి రోజు ముహూర్తం చూసుకొని ఇట్లా దొంగతనాలకి పాల్పడుతున్నారు. చాలా కేసెస్లో ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఏ కేసు అయితే నమోదైందో ఆ కేసులన్నీ కూడా ఈ నేపాలీకి సంబంధించిన గ్యాంగులు కొన్ని తయారై ఇళ్లను టార్గెట్ చేసుకొని, అట్లాగే పెద్ద మొత్తంలో ఎక్కడైతే బంగారం కానీ నగదు కానీ నగలు కానీ దొరుకుతాయో అట్లాంటి ఇళ్లనే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా ఒక నిర్ధారణకైతే వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు నిన్న మలక్పేటలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. అందులో 50 లక్షల నగదు ఎత్తుకెళ్ళిండ్రు, 30 తులాల బంగారం, అట్లాగే 40 తులాల వెండి. ఇవన్నీ కూడా ఒక ఇంట్లో నుంచే తాళం వేసినటువంటి ఇంట్లో నుంచి చోరీ చేసి తీసుకుపోయిన సందర్భం. ఇప్పుడు ఇక్కడ ట్రేస్ చేసిన సందర్భంలో నేపాలీ గ్యాంగ్ మీదనే ఇప్పుడు అనుమానం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే గతంలో కూడా కూకట్పల్లి కేసు అనుకోండి, లేకపోతే మొన్న ఈ కుత్బుల్లాపూర్లో జరిగినటువంటి కేసు అనుకోండి, ఏ కేసులో అయినా సరే ఈ నేపాలీ గ్యాంగ్లే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చిండ్రు. ఇప్పుడు ఒకటే హెచ్చరిస్తున్నారు, నేపాల్కి సంబంధించిన వాళ్ళు సంవత్సరంకి ఒకసారి మాత్రమే వాళ్ళ ఊర్లకు వెళ్తారు కాబట్టి, పనోళ్ళు దొరకడం చాలా కష్టమవుతుంది కాబట్టి, వాళ్ళు నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి, బతకడానికి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకు భయం ఉంటుందనో ఇంకోటనో అనుకొని పనికి పెట్టుకుంటే వాళ్ళు ఇట్లా చంపడానికి కూడా వెనకాడకుండా ఇళ్ళని దోచుకుంటున్నారు. ఆ తర్వాత అడ్డొస్తే ఈవెన్ చంపడానికి కూడా వెనకాడట్లేదు. ఈ కుకట్పల్లిలో ఒక మహిళను చంపేసిండ్రు కదా, ఆ ఇన్సిడెంట్ కూడా ఇదే. అక్కడ కూడా ఈ నేపాలీ గ్యాంగే ఈ ఆమెని హత్య చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత మలక్పేట్లో జరిగినటువంటి దొంగతనం ఇన్సిడెంట్ తర్వాత కూడా పోలీసులు హెచ్చరికలు ఇస్తున్నారు. మీరు 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో మనోళ్ళని పెట్టుకుంటే ఏదో ఒక సాకుతోని ఊరికి పోవడమో ఇంకోటి పోవడమో చేస్తూ ఉంటారు. కాబట్టి కష్టమవుతుంది అని మన వాళ్ళని పనిలో పెట్టుకోకపోతే ఈ నేపాలీ గ్యాంగ్ అనుకోండి, లేకపోతే ఇంకో బీహారో ఇంకోటో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సంవత్సరానికి ఒకటేసారి పోతారు కదా, హాలిడే ఎక్కువ పెట్టరు కదా అని అనుకుంటే మొదటికే మోసం అన్నట్టు. అంటే చంపడానికి దోచుకోవడానికి వాళ్ళు రెడీ ఉన్నట్టు లెక్క. సో ఇట్లాంటి వాళ్ళు, మనకు తెలియనటువంటి వాళ్ళు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళని పనికి పెట్టుకుంటే మాత్రం చాలా నమ్మకంగా ఉండి ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పుడు నేపాలీ గ్యాంగ్ ఇది ఒక గ్యాంగ్ అనుకోవాలా, లేకపోతే చాలామంది మల్టిపుల్గా డివైడ్ అయిపోయి పూర్తిగా ఈ దొంగతనాలకు పాల్పడే గ్యాంగ్ అంతా కూడా హైదరాబాద్లో ఉందా? ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది కూడా సంక్రాంతి సెలవులు. చాలామంది వారము 10 రోజుల పాటు వాళ్ళు వాళ్ళ సొంతూర్లకు వెళ్ళిపోతుంటారు, ఎస్పెషల్లీ ఏపీకి వెళ్ళిపోతుంటారు. మరి అట్లాంటప్పుడు
పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. మీరు మీ ఇంటికి తాళం వేస్తూ వెళ్ళినప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్లో ఒక మాట చెప్పి వెళ్ళండి. ఈ ఏరియాలో మేము ఇక్కడ ఉంటాం కాబట్టి ఇక్కడ మేము ఒక వారమో 10 రోజులు మేము ఉండట్లేదు అన్న మాట చెప్పి వెళ్ళండి. లేకపోతే పక్కన వాళ్ళో ఎదురింటి వాళ్ళో అట్లాంటి వాళ్ళకన్నా చెప్పి వెళ్ళండి. లేకపోతే ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అయితే జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకటి తర్వాత వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా ఉంటారు, తక్కువకే మనకు వస్తారు, పని చేసి పెడతారు, సంవత్సరంకి ఒకసారి వెళ్తారు అన్నటువంటి ఊహల్లో ఉంటే మాత్రం ఇగో ఇట్లాంటి గ్యాంగ్లే ఎక్కువగా ఉన్నాయి. దోపిడీకి ఏమాత్రం కూడా వెనకాడకుండా, చంపడానికి కూడా ఏమాత్రం వెనకాడకుండా సిటీలో ఇట్లాంటి గ్యాంగ్లే ఎక్కువగా ఉన్నట్టుగా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నేను అందరి గురించి అనట్లేదు, కొంతమంది మాత్రం పక్కాగా ఒక నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత ఇదే వాటికి పాల్పడుతున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మలక్పేటలో కూడా అట్లాంటి ఇన్సిడెంటే జరిగింది. అండ్ పోలీసులు కూడా నేపాలీ గ్యాంగ్ వాళ్ళే ఈ దొంగతనాలకు పాల్పడినట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిండ్రు. ఆ యాంగిల్లోనే సీసీ కెమెరా కావచ్చు, మిగతాది కావచ్చు అన్నీ కూడా ట్రేస్ చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే దొంగల్ని పట్టుకుంటాము అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. సో దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిందే. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని అంత ఈజీగా నమ్మకండి అన్నటువంటి మాట అయితే పోలీసులు చెప్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు